చేస్తున్నాను. ఎందుకంటే మనకు మన గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువ మన నిరుద్యోగులు అనేవాళ్ళు చాలా చాలా ఎక్కువ జనాలు మనం ఉన్నాము. మన గవర్నమెంట్ పరంగా మనకు జాబులు రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం స్వయం ఉపాధి అంటే మనలోని స్కిల్ అనేది నైపుణ్యత అనేది మనకు ఉండాలి. ఏదో ఒక నైపుణ్యం మనకు వచ్చి ఉంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనంతటా మనం పని చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గము ఈ ఆదర్శ్ మిత్ర అనేది ఇస్తుంది, ఈ సంస్థ అనేది. అందులో భాగంగానే ఈరోజు మీ గ్రామానికి చాలా అంటే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. మష్రూమ్ కల్టివేషను, తర్వాత సబ్బులు తయారీ, తర్వాత ఇంకా ఎడిషనల్గా మేము ఏం చేసామంటే సబ్బులతో పాటు కంపోర్ట్ ఉంది కదా, కంపోర్ట్ తర్వాత సర్పు ఎలా తయారు చేయాలి, నెక్స్ట్ గిన్నెల సబ్బులు, విమ్ ఉంది కదా, విమ్ టైప్ గిన్నెల సబ్బులు, ఇలాంటి పితాంబరం ఇలాంటి కొన్ని ఎడిషనల్, తర్వాత పేపర్ తయారీ ఇలాంటి శిక్షణలు మేము అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అంటే గ్రామాల్లో ఉండి బయట వెళ్ళకుండా గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తూ ఎడిషనల్గా అదనంగా ఒక ఆదాయాన్ని పెంచుకుంటే ఇంకా ముందుకెళ్ళడానికి వాళ్ళు సుస్థిరంగా వారు స్థిరపడడానికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద మేము తీసుకుంటున్నాము. అలాగే ముందుగా మేము ఏం చేస్తామంటే గ్రామాల్లోని సర్వే చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షణ అయితే అవసరం ఆ శిక్షణని మేము గుర్తించి గ్రామానికి సపోజ్ 4 ఉన్నారనుకో, ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలోని ఎలాంటి శిక్షణలు ఎక్కువ జనాలు ఎలాంటి శిక్షణలు కావాలి అనుకుంటున్నారు ఆ శిక్షణకి సంబంధించి ఒక 4 సెలెక్ట్ చేసి ఆ గ్రామానికి వాళ్ళ 4 ఒక యూనిట్ వాళ్ళు నడిపించడానికి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. సుమారు మేము చేసేది ఒక సెటప్, ఒక మష్రూమ్ అయితే పుట్టగొడుగులు అయితే పుట్టగొడుగులకు సంబంధించి ఆ కిట్ని మేము అందిస్తున్నాము. తర్వాత సబ్బులు తయారైతే సబ్బులకు తయారీకి సంబంధించిన ఆ కిట్ని మేము అందిస్తున్నాము. పేపర్ అయితే పేపర్కి సంబంధించిన కిట్లు అది అందిస్తున్నాము. ఇలా అంటే ఒక యూనిట్ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఎడిషనల్గా ఇంకా అదేని పొంది వాళ్ళకు ఎంటర్ప్రైనర్గా ఎదిగి వాళ్ళే ఇంకా ఒక 3-4 వాళ్ళు ఉపాధి కల్పించే మార్గాన్ని ఒక చిన్న కుటీర పరిశ్రమలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని యూనిట్ రన్ చేసే విధంగా వీళ్ళు ఒక ఆదర్శంగా యువతకి ఒక ఆదర్శంగా ఉండి వాళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి ఇలాంటి మార్గాలు మేము తయారు చేస్తున్నాము. ఇది ఆదివాసీ మిత్ర తయారు చేస్తుంది. అలాగే ఇప్పుడు మేము సబ్బుల తయారీకి మేము కోఆర్డినేటర్ని తీసుకొచ్చాము, మ్యాథ్స్ కోఆర్డినేటర్. ఇవన్నీ ఎలా తయారు చేశారు ఈ 2 రోజుల కార్యక్రమాన్ని సబ్బులు ఎలా తయారు చేయాలనేది చెప్పి వాళ్ళకి వాళ్ళు ప్రాక్టికల్ విన్న తర్వాత వాళ్ళు ప్రాక్టికల్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ చేత ఈ 2 రోజుల కార్యక్రమంలో వాళ్ళ చేత వారే ఒక సబ్బు తయారు చేసి నేను తయారు చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు కల్పించి ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమము చేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నీకులాగే నేను సరదాగా తీసుకొని ఆ రోజు క్లాస్ నాకు వాళ్ళు చెప్పినప్పుడు రాసుకున్నాను, తయారు చేశాను. కానీ నాకు ఇంకా ఏదో లోపం, ఏదో నేను ఇంకా నేర్చుకోవాలనే భావన ఇంకా నాకు ఏదో తగ్గింది. నా నేర్పడిలో నేను ఇంకా నేర్చుకోవడంలో ఇంకా చాలా వీక్గా ఉన్నానేమో అనే ఉద్దేశంతో 3 నెలలు నేర్చుకున్నాను. అసలు ఇది 4 రోజులే కోర్సు, కానీ 1 నెల అర్థం కాలేదు. 2వ నెల కూడా మళ్ళీ ఇంకా ఏమైనా మిస్ అయినామని మళ్ళీ 2వ నెల కూడా జాయిన్ అయ్యాను డబ్బులు కట్టి. మళ్ళీ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి, ఇంకా పూర్తి స్థాయిలో నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో 3వ నెలలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఇలా 3 నెలలు నేను ట్రైనింగ్ పొందాను. అదే 3 నెలల ట్రైనింగ్ మీకు 2 రోజులు నేర్పించాను నేను. కానీ 2 రోజులు మన వాళ్ళకి నేను కూర్చోబెట్టి వాళ్ళ పనులు ఆపుకొని నేను అంత ఇబ్బంది పెట్టలేను కాబట్టి 1 రోజులోనే నేర్పిస్తాను. సరేనా? ఈరోజు ఈ సబ్బులు ఏంటంటే ఎటువంటి కెమికల్ లేకుండా, ఏమి కెమికల్ కలపం ఇందులో, అంత ఆర్గానిక్. మనం అంటే కూరగాయల్లో కెమికల్ ఉండొచ్చు కానీ మరి తప్పదు, మరి కూరగాయలు మనకు అది న్యాచురల్గా ఇప్పుడు ఎవ్వరు పండించట్లేదు, అదంతా కెమికల్ వేసే పండిస్తారు. కానీ మనం పైన తొక్క తీసేసి లోన గుజ్జు మాత్రమే, దాని యొక్క రసం మాత్రమే వాడతాం. మన ఇంట్లో కూరగాయలు అంటే ఏంటి, క్యారెట్ వాడతాం, బీట్రూట్ వాడతాం, బంగాళదుంప వాడతాం, టమాటీ వాడతామా, ఇన్ని రకాల దాంతో మనం ఈరోజు సబ్బు తయారు చేస్తాం. ఇక్కడ ఎటువంటి కెమికల్ కలపమో చూసుకోండి.
ఏమి కెమికల్ లేకుండా మొత్తం ఆర్గానిక్ గా మనం తయారు చేస్తాం, ప్రకృతి సిద్ధంగా తయారు చేసే సబ్బులు అన్నమాట ఇవన్నీ. ఈ సబ్బులు వాడడం వల్ల మన స్కిన్ యొక్క అంటే ఏమంటారు, మన పుట్టుకతో ఒక రంగు పుట్టుతాం, తర్వాతకి రంగు మారుతుంది. ఎందుకు, దాని సబ్బుల యొక్క దాంట్లో కెమికల్ వేసి తయారు చేస్తారు కాబట్టి అది మన ఒంటి మీద శరీరంలోపటికి వెళ్ళి ఇక్కడ రంధ్రాలు ఉంటాయి, మనకు కనిపించవు రంధ్రాలు, చెమటలు పడుతూ ఉంటాయి తెలుస్తుంది కానీ రంధ్రాలు కనిపించవు కదా. ఆ రంధ్రాల ద్వారా ఈ కెమికల్ అన్నది స్కిన్ లోపలికి చర్మం లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనము పుట్టిన రంగు నుంచి వేరే రంగు మారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ మనకు అప్పుడు తెలియదు కదా, బయట సబ్బులు కొనే మనం వాడాలి. ఇప్పుడైతే మనకు తెలుసు కదా, మన తరం వాళ్ళకైనా ఈ సబ్బులు కొంచెం అంటే ఇప్పుడు నుంచైనా మనం ఈ సబ్బులు వాడడం అలవాటు చేసుకోవాలి. మా ఇంట్లో ఈ సబ్బులే వాడతాం, నేను ఏదో నేర్పించేసి వెళ్ళిపోవడం కాదు, ఈ సబ్బులే వాడతాం కాబట్టి కొంతవరకు మా పిల్లల యొక్క రంగుని అలాగా మెయింటైన్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు కూడా ఇది మీరు బిజినెస్ పక్కన పెట్టండి, బిజినెస్ పరంగా ఎప్పుడు ఆలోచించకూడదు. మనం ఎన్ని సబ్బులు, ఇందాక ఆడవాళ్ళతో మాట్లాడాను, వారానికి 4 అలా సబ్బులు అయిపోతున్నాయి, 3 నుంచి 4 సబ్బులు వాడుతున్నామని చెప్పారు కాబట్టి 3 నుంచి 4 సబ్బులు వాడి అదే ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఎంత డబ్బు ఖర్చు. ఒక మైనం చూపిస్తాను, ఇది ఒక మైనం అనమాట. ఇది ఒక్కసారి కొనేసి ఉంచుకుంటే మీరు 6 నెలలు కూడా వాడుకోవచ్చు. 250 రూపాయలు. మరి సబ్బు ఎలా లేదన్నా 30 నుండి 40 రూపాయల సబ్బు అలా లెక్కేసుకోండి. ఇది 190 నుంచి 200 లోపే ఉంటది. ఇది 200 అనుకోండి, మీరు నెలకు 200 పెడితే ఎన్ని సబ్బులు తయారు చేసుకుంటే 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఇది 6 నెలల వరకు 6 నెలలు సరిపడే సబ్బులు మనం ముందే తయారు చేసి పెట్టుకోవద్దు, ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్లు ఉండవు కదా. ఇది కొనేసి పెట్టుకుంటాము, మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఒక 4-5 సబ్బులు తయారు చేసి వాడుకుంటాం అనమాట. ఫస్ట్ మనం ముఖ్యంగా మేము ఈ యూనిట్ 4 అన్నాం కదా, ఆ 4కి ముందు ఏమేమి కావాలో అన్ని కొనేసి ఇచ్చేస్తాం. కానీ మధ్యలో ఇలాంటివి మీకు అవసరం పడుతుంది, క్యారెట్ బీట్రూట్లు అవసరం పడతాయి. అవి మీకు వచ్చిన లాభంలో నుంచి పెట్టుబడి పక్కన పెట్టేసి ఆ లాభంతో ఇవన్నీ కొనుక్కొని మీరు తయారు చేసుకోవాలి. ఇది మైనం అనమాట. ఇది తర్వాత ఇది సబ్బు, మనం మైనం కరిగించి ఇందులో పోస్తాం, ఇందులో సబ్బు తయారవుతుంది. కొంతమంది ఈ కొన్ని సింబల్ అంటే మోడల్ గా ఉంటే వాడుకోవడానికి ఇష్టపడతారు కదా, అలాంటి మోడల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఇంత దూరం ఎందుకు మోసుకురావడం, మీకు ఒక ఐడియా కోసమని కొన్ని మోడల్స్ తెచ్చాము. తర్వాత ఇవన్నీ కూడా ఇది నురుగ రావడానికి అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు. ఇది నురుగ రావడానికి ఇందులో తక్కువ శాతం వాడతాం, అంటే 1 స్పూను 1/2 స్పూన్ అంతవరకు వాడతాం. తర్వాత మన దగ్గర ఇవి సెంట్లు, సబ్బు స్మెల్ రావడానికి. ఇది అసలు ఇవేమి వాడకపోయినా, ఇవి రంగులేమి వాడకున్నా కూడా మనం సబ్బులు తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అమ్మ మంచి వాసన వస్తుంది అని అనుకుంటారు కదా, వాసన వస్తేనే రాసుకుంటారు, వాసన లేకుండా రాసుకోరు. కానీ ఇవేం వేసుకోకుండా కూడా సబ్బులో నురుగా వస్తుంది, ఒంట్లో ఉన్న మురికంతా కూడా పోతుంది. మనకు వాసన అవసరం లేదు, రంగు అవసరం లేదు, చాలా బాగా పనిచేస్తాయి ఈ సబ్బులు. ఇప్పుడు నేను తయారు చేసిన సబ్బులు ఎవరెవరికి ఎలాగ ఉపయోగపడుతుంది, ఎలాంటి శరీరం వాళ్ళు వాడాలన్న దాని మీద ఈరోజు మనం ట్రైనింగ్ నేర్చుకున్నాం. సరే, గ్రామస్తులకు ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బయట నుంచి విచ్చేసినటువంటి వాళ్ళకి, అలాగే గ్రామస్తులకు, మా ఆదివాసీ వెల్ఫేర్ సొసైటీలో వర్క్ చేస్తున్న మా ధర్వరం అన్య గారికి, బాబాయ్ గారికి, విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమం పెట్టడం చాలా మంచిది. ఈ కార్యక్రమం వల్ల చదువుకున్న వాళ్ళు ఉపాధి లేకుండా ఉండడం వల్ల ఈ కార్యక్రమం అనేది పెడుతున్నారు. ఈ కార్యక్రమం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కూల్ లేని వాళ్ళకి ఒక వాలంటీర్ని చేస్తున్నారు. అలాగే మన గ్రామంలో వాటర్ సోర్స్ ఇబ్బంది లేదు అనుకుంటే వాటర్ సోర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మన వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆదివాసీ వెల్ఫేర్ సొసైటీ నుంచి మన వాళ్ళు ఉండడం మనకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ వీళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. మనకు అందుకనే వేరే దగ్గర పెట్టాల్సిన ప్రోగ్రామ్ కూడా ఈరోజు మనకు పెట్టించారంటే మన వాళ్ళు ఉండడం వల్లే కదా. కాబట్టి మనం ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు పెట్టిన ఈ శిక్షణ కార్యక్రమానికి మనం వచ్చి మనం ఏటి నేర్చుకున్నాం అనేది కూడా మన ఊర్లో వాళ్ళకి తెలియజేయాలి. మీరు 4 నేర్చుకొని మీరు ఇంటికి ఉండిపోవడం కాదు, మీరు నేర్చుకొని ఇంకో 4 మీరు నేర్పించేటట్టు చేయాలి. మేడం గారు ఎక్కడో ఎన్ని రోజులు ట్రైనింగ్ పొంది నేర్చుకొని ఇక్కడ వచ్చి మీకు నేర్పిస్తున్నారు అంటే మీరు కూడా ఏదో ఉపాధి పొందాలి, ఆ ఉపాధి వల్ల అందరికి ఉపయోగపడాలి. మేడం గారు, ఈ సారు, వీళ్ళ అందరి ఉద్దేశం కూడా అదే. కాబట్టి దయచేసి మీరు నేర్చుకునేప్పుడు
ఏదో తూతు మంత్రంగా కూర్చోకండి. ఏదో మాకు ఈరోజు ఏదో పని లేదులే కూర్చుంటాం అలాగా అనేది మాత్రం కాదు. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. 2 రోజులైనా పర్వాలేదు మేడం, వాళ్ళు 2 రోజులైనా నేర్పిస్తారు కాబట్టి మీరు నేర్చుకొని మీరు ఊర్లో వాళ్ళకి నేర్పించాలి. దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి, ఉపయోగం పడేటట్టు మీరు నేర్చుకోవాలి. మీరు 4 యూనిట్ అన్నారు, 4 కాకుండా ఊరు వాళ్ళందరూ వచ్చి నేర్చుకున్న మంచిదే. మీరు వచ్చి నేర్చుకొని మన ఇంటికి ఉపయోగపడుతుంది కదా, మనకు ఉపాధి ఉంటుంది. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళకి మా వాళ్ళకి ఒకవేళ తెలియకుండా ఉన్నా మీరు చక్కగా నేర్పించి వీళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపటి కూడా ఒక గంట తీసుకొని ఖచ్చితంగా మేడం గారు నేర్పించేసి వెళ్ళండి. మీరే చెప్పారు, మీరు అక్కడ డబ్బులు పెట్టి నేర్చుకొని వచ్చాను, మేము మీకు ఫ్రీగా నేర్పిస్తున్నామన్నారు. మీరు ఫ్రీగా వీరికి నేర్పించినందుకు మా పంచాయతీలో 26 గ్రామాలు ఉన్నాయి. ఇంకో వేరే గ్రామంకి వీళ్ళకి తీసుకెళ్ళి నేను నేర్పిస్తాను, ఏటేటి కావాలో అవి తీసుకొని. మీరు నేర్పించి వెళ్ళినందుకు ఇక్కడ 4గురికి నేర్పిస్తే నేను ఒక 20 మందినైనా నేర్పించేటట్టు చేస్తాను మేడం గారు. నాకు వేరే పని ఉంది కాబట్టి నేను మూవ్ అవుతాను. ఖచ్చితంగా ఉంటే నేనే నేర్చుకొని వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు ఇంకో ఇంజనీరింగ్ సార్ వచ్చి వేరే ఊరు వెళ్దామన్నారు, పని ఉంది కాబట్టి నేను వెళ్తాను. థ్యాంక్ యూ బాబాయ్. మా ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవి ఓన్లీ ఆర్గానిక్ సంబంధించిన మెటీరియల్. ఈ మెటీరియల్స్తోనే మనం ఈరోజు ట్రైనింగ్ నేర్చుకుంటాం క్లియర్గా, ఓకేనా. ఇందులో తక్కువ క్వాంటిటీలో మనం తీసుకొని మిగతా అంతా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కాస్ట్ 250 రూపాయలు, 260 రూపాయలు, 270 రూపాయలు ఈ కాస్ట్లో ఉంటుంది. ఒక అంటే 270 నుంచి మనం ఎన్ని సబ్బులు తయారు చేసుకోవచ్చు, 16 సబ్బులు మనం తయారు చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే పసుపుకి సబ్బు తయారు కావాల్సిన పదార్థాలు సోప్ బేస్ 75 గ్రాములు మనం తీసుకోవాలి. తర్వాత పసుపు పొడి ఇది 1/2 స్పూన్ మనం తీసుకోవాలి. తర్వాత రైస్ బియ్యం పిండి అది 1/2 స్పూన్ తీసుకోవాలి. తర్వాత బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటాం దీనిలో, ఇది బాదం ఆయిల్ 1/2 స్పూన్ తీసుకోవాలి. రోజు వాటర్ 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇవి మనం ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకొని ఏదైతే డబుల్ బాయిల్ సిస్టమ్ ఉందో, డబుల్ బాయిల్ అంటే వాటర్లోనే ఏదైతే గిన్నె ఉంటుందో, తర్వాత సోప్ బేస్ కూడా 250 గ్రామ్స్ తీసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ 3 అంటే ఇది అయితే మార్చుకోండి. సోప్ బేస్ 50 గ్రామ్స్, ఈ పొటాటో సోప్ దానికి 50 గ్రామ్స్ సోప్ బేస్, 50 గ్రామ్స్. విటమిన్